హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? నా పేరు శ్రీకాంత్. నేను తల్బాద్లో డ్యూటీ చేస్తున్నాను. ఇప్పుడే జస్ట్ ఒక ఆర్డర్ పడింది జాబర్ అహ్మద్లో. ఆ బోర్డు చూపియో. ఇది జాబర్ అహ్మద్ బోర్డు అనమాట. గత 5 ఇప్పుడే ఆర్డర్ జస్ట్ గత 6లో ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తాను నెక్స్ట్ ఆర్డర్ కోసము. నెక్స్ట్ టైం మీకు ఆర్డర్ పడినప్పుడు చూపిస్తాను ఎట్లా తలబాదులో ఎట్లా ఆర్డర్ పడుతుంది, ఎట్లా తీసుకోవాలా ఆర్డర్ని, ఏ విధంగా మనము ఆర్డర్ని పికప్ చేసుకోవాలా, దాని తర్వాత డెస్టినేషన్ ఎలా వస్తుంది, అక్కడికి వెళ్ళి డ్రాప్అప్ ఎలా చేయాలి ఆర్డరు అన్నది మీకు ఇంకొక నెక్స్ట్ వీడియోలో అంత క్లియర్గా వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్తగా కువైట్కి తలబాద్లో రావాలనుకున్న వాళ్ళు చూడండి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది, మంచిగా ఉంటుంది. మంచి వీడియోస్ చేసి పెడతాను. చూడండి, ఇక్కడ రూల్స్ ఎట్లా అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. మనం ఏ లైన్ టు లైన్ చేంజ్ అవ్వాలన్నా కూడా రోడ్డు పైన విత్ సిగ్నల్తోనే చేంజ్ అవ్వాలి. వితౌట్ సిగ్నల్ మినిమం లైన్ కూడా క్రాస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ బండ్లు బాగా వేగంతో వస్తుంటాయి. వేగంతో అంటే మినిమం 120 స్పీడ్తో వస్తూ ఉంటాయి అంతే. అంతకు మించి కువైట్లో మనము ట్రావెల్ చేస్తే కనుక కెమెరాలు ఉంటాయి, స్పీడ్ లిమిట్ కెమెరాలు. ఈ కెమెరాలు క్యాప్చర్ చేస్తాయి, ఫైన్లు వస్తాయి, భారీగా ఉంటాయి ఇక్కడ ఫైన్లు. ఒక 120 స్పీడ్ లిమిట్ దాటిపోతే కనుక, స్పీడ్ లిమిట్ కెమెరా కొడితే కనుక మినిమం లేదంటే ఇండియన్ రూపీస్లో ఒక 27 నుంచి 30,000 వరకు పడవచ్చు ఛార్జెస్. అట్లా భారీగా ఉంటాయి. ఇక్కడ రౌండ్ అబౌట్ మనకు సిగ్నల్ కంటే ఎక్కువ రౌండ్ అబౌట్స్ ఉంటాయి. అంటే దవార్ అంటారు అరబ్బీలో. ఈ రౌండ్ అబౌట్స్లో మనము ట్రాఫిక్ అనేది వేస్ట్, ఎటువంటి అంతరాయం జరగకుండా పెద్దగా ఉంటాయి. మనం నీట్గా ఏ లైన్లో అయితే వెళ్తామో అదే లైన్లో క్రాస్ అవ్వాలి. ఇప్పుడు మనము జాబర్ అహ్మద్ కంప్లీట్ చేసుకొని జహరాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇటుపక్క చూడండి సముద్రము. ఇంతకుముందు ఈ రోడ్డుకి ఆనుకొని అంతా సముద్రం ఉండింది. సముద్రం ఎనికి వెళ్తుంది అనమాట కువైట్లో. ఇక్కడ జాబర్ అహ్మద్లో సముద్రం ఎనికి వెళ్తుంది. అక్కడికెక్కడికో వెళ్ళిపోయినాయి నీళ్లు. ఇక్కడ వరకు ఉండింది. ఈ రోడ్డుకి ఆనుకొని ఉన్నాయి. ఇంతకుముందు 2017, 2018 ఆ టైంలో ఈ రోడ్డుకి ఆనుకొని ఉండింది సముద్రము. నేను కూడా అప్పుడు వచ్చిన్నాను. నేను కూడా అప్పుడు నీళ్ళలో దిగినాను. ఇక్కడంతా సముద్రమే, నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు అంతా ఎనికి వెళ్ళిపోయింది సముద్రం చాలా. ఎవ్రీ ఇయర్ నీళ్లు తగ్గుతా వెళ్తున్నాయి. మళ్ళా ఏ విధంగా ఈ సముద్రంలో నీళ్లు ఎనికి వెళ్తున్నాయా, తగ్గుతున్నాయా, ఇంకుతున్నాయా, లేకుంటే వేరే కంట్రీస్ మీదకి వెళ్తున్నాయా అనేది అర్థం అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ రోడ్లు బాగా నీట్గా ఉంటాయి, కానీ ప్రతి ఒక్కటి డైరెక్షన్స్ బాగుంటాయి. ఈ రోడ్డుకి ఎట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్తే ఏ ఊరు వస్తుంది, డైరెక్షన్స్ బాగా బోర్డుల రూపంలో కరెక్ట్గా ఎక్కడైతే పెట్టాలో పాయింట్ టు పాయింట్ అక్కడ అరేంజ్ చేసి ఉంటారు. బాగుంటుంది ఫ్రెండ్స్ కువైట్. ఇదేంటంటే కువైట్ మీద ఆధారపడి అన్ని దేశాల వాళ్ళు మ్యాక్సిమం, చైనా కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, మస్రీ, ఈజిప్ట్ వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, ఆఫ్రికా వాళ్ళు కావచ్చు, నైజీరియా వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల కంట్రీ, పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ మంది కువైట్లో నివసిస్తున్నారు. ఇట్లా చాలా మంది కువైట్ని ఆసరాగా చేసుకొని కువైట్ని తన వాళ్ళు సంపాదనగా మలుచుకొని ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. నేను తలబాద్లో వచ్చినాను కంపెనీలో. మా కంపెనీ చాలా మంచి కంపెనీ. చాలా మంచి కంపెనీ అంటే మాకేమి డబ్బులు తీసి ఇట్లా పోసేయరు. మేము కష్టం చేస్తాము, మా కష్టానికి తగ్గ ఫలితం ఇంచుమించు ఒక 50%లో 25% మాకు ఇస్తారు అంతే. కానీ మేము కూడా కంపెనీ కదా, కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ లాభం ఆశిస్తుంది, డ్రైవర్లకి ఇది చేస్తుంది, రైడర్స్కి. కాబట్టి మా కంపెనీలో కంపెనీ బాగా లాభం పొందుతుంది, కానీ రైడర్స్కి సాటిస్ఫాక్షన్ లేదు. మీరు ఏ కంపెనీలో అయినా రండి, ముందుగానే ఫిక్స్ అయ్యి రండి. మాకు వీసా తీసిన వాళ్ళు వచ్చేసి మాకు ఒక విధంగా చెప్పి ఇంకొక విధంగా ఇక్కడ వచ్చినాక ఇంకొక విధంగా ఇది చేసినారనమాట. కాబట్టి ఇరక్కపోయినాము, తప్పదు.
చేసుకోవాలా, ఎన్ని రోజులైనా ఇదే డ్యూటీ చేసుకోవాలా. ఇంకొక 1 ఇయర్ ఉంటే 1 ఇయర్ అయిపోయి వస్తుంది, ఇంకొక 1 ఇయర్ ఉంటే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నేను ఇండియాకి వచ్చేస్తాను, ఇంకా మళ్ళీ తిరిగి కువైట్కి రాను అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు బాగా సంపాదించేసినాము. నేను, నా ఫ్రెండ్ అశోక్ అనే ఒక అతను ఉన్నాడు, నేను ఇద్దరం కలిసి డబ్బులు బాగా సంపాదించుకున్నాము తలబాద్లో డ్యూటీ చేసి. మంత్లీ ఈజీగా లేదంటే 2-3 lakhs సంపాదించుకోవచ్చు. కంపెనీ మనకు ఒక 30,000 ఇస్తుంది. ఆ 2-3 lakhsలో నుంచి మనకు ఒక 30,000 ఇస్తుంది. ఎందుకంటే పాపం కంపెనీ మనకి కార్ ప్రొవైడ్ చేస్తుంది, పెట్రోల్ ప్రొవైడ్ చేస్తుంది, ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, రూమ్ ప్రొవైడ్ చేస్తుంది, అంతే, ఇంకేం ప్రొవైడ్ చేయదులేండి. మీరు మళ్ళీ ఇంకొక అన్నీ అనుకున్నారు, అన్నీ ప్రొవైడ్ చేయదు. ఇంకా చూడండి, జహరాలోకి ఎంటర్ అవుతున్నాము. జహరా బోర్డు చూపించచ్చు కదా, జహరా న్యాచురల్ రిసార్ట్. చూడండి, ఇది రౌండ్ బోర్డు. ఇక్కడ బండ్లు బాగుంటాయి. మన ఇండియాలో ఫార్చునర్ అంటే పెద్ద ఎమ్మెల్యేలు, డబ్బున్నోళ్ళు యూజ్ చేస్తారు కదా. ఇక్కడ నార్మల్ అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఫార్చునర్ కారు న్యాచురల్గా ఉంటుంది. లేడీస్ తోలుతారు ఇక్కడ. మన ఇండియాలో పెద్ద అఫీషియల్గా ఫీల్ అయ్యి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఆడతారు. కానీ ఇక్కడ ఇది రిచ్ కిడ్స్ దేశం కాబట్టి ఇక్కడైతే అమ్మాయిలు వాడతారు ఫార్చునర్ని. అది ఒక ఆఫ్టర్ ఆల్ అనమాట. ఇక్కడ ఫార్చునర్ అనేది మనకేం పెద్ద ఇది కాదు. ఇది రెనాల్డ్ డస్టర్ చూడండి, బాగుంటుంది కారు. రెనాల్డ్ డస్టర్ మన ఇండియాలో కొత్తగా వచ్చింది, మన ఇండియాలో బాగా హైలైట్ అనుకోండి. ఇది రెనాల్డ్ డస్టర్, ఇక్కడ మాత్రం నార్మల్. చూడండి, ఇక్కడ పార్కింగ్ రోడ్డు మధ్యలో. ఈ చెట్ల వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కువైట్ గవర్నమెంట్ కూడా ఈ చెట్లను నిషేధించింది. కొత్తవి వేయట్లేదు, ఉన్న వాటిని ఇది చేస్తారు. అవి చనిపోతే కన్నా కొత్త చెట్లు వేస్తున్నారు, కానీ మళ్ళీ ఆ చెట్లకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కువైట్లో. ఎందుకంటే దానివల్ల స్కిన్ అలర్జీస్ ఎక్కువ వస్తున్నాయి. అందుకని కువైట్ వాళ్ళే భయపడి వాటిని తొలగించమని ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. చూడండి, ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూడండి కొద్దిగా ఫ్రంట్లో. అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనమాట. అంటే నడుచుకుంటా రోడ్ క్రాస్ అయ్యే వాళ్ళ కోసం. అది అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి. బాగా గవర్నమెంట్ ఇక్కడ ప్రజలకి బాగా ఏ ఇబ్బంది లేకుండా చేస్తుంది. అన్ని బాగున్నాయి, కానీ ఇక్కడ బస్ స్టాపులు బాగాలేవు కువైట్లో. మామూలుగా అదర్ కంట్రీస్లో అయితే ఆఫ్టర్ ఆల్ మన ఇండియాలో, ఇండియా అని కాదు కానీ మన హైదరాబాద్లోనే ఏసీ బస్ స్టాప్లు అరేంజ్ చేసినారు. కానీ ఇంత రిచ్ కంట్రీ అయి ఉండి ఈ అరబ్ కంట్రీస్లో కువైట్లో మెయిన్ బస్ స్టాప్లు బాగాలేవు. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా రిచ్, అంటే వీళ్ళు బస్సులకి వెళ్ళరు కాబట్టి వీళ్ళకి అవసరం లేదు. అదర్ కంట్రీస్ వాళ్ళకి అవసరం. ఇది అంబులెన్స్ సెంటర్ అనమాట. ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ లాగా జరిగితే ఇక్కడ ఉంటాయి అంబులెన్స్లు. అదే ఏం చెప్తాను, ఏ విషయం చెప్తాను నేను, బస్ స్టాండ్, బస్ స్టాప్స్. ఇక్కడ ఏసీ బస్ స్టాపులు లేవు. దానివల్ల ఇక్కడ ఎండల టైంలో ఎండలు ఎక్కువ ఉంటాయి. చలికాలం వస్తే ఎక్కువ చలి ఉంటుంది, కానీ ఎండలు ఎక్కువ ఉంటుంది విపరీతంగా. కానీ ఇక్కడ కువైటీస్ బస్సులలో ట్రావెల్ చెయ్యరు కాబట్టి వాళ్ళు బస్ స్టాపులు అనేది పట్టించుకోరు అనమాట. ఎవరైనా కువైట్లో మంచిగా బస్ స్టాప్లు ఇది చేస్తే ట్యాక్సీల కంటే ఎక్కువ బస్సులని ప్రిఫర్ చేస్తారు. బస్ స్టాప్స్ బాగా నీట్గా లేవు. అట్లా జీవనం సాగుతుంది మాది. అశోక్ నా బెస్ట్ ఫ్రెండ్ ఆకలేస్తుంది అంటున్నాడు. హోటల్ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు, ఫుడ్ తీసుకొని ఇద్దరం షేర్ చేసుకొని తిందాం అన్నాడు. అదే హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ అయ్యి ఎదురు కనిపించేది పెళ్లిశాల అన్నమాట, మ్యారేజ్ ఫంక్షన్ హాలు. దట్టు అది పక్కన ఉండేది ఎర్ర బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ అది మా కంపెనీ బిల్డింగ్ అనమాట. అశోక్ అందులోనే ఉంటాడు. మా ఫ్రెండ్ హీరో అని చెప్పాను కదా, అతనిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. చూడండి, ఆ ఎర్ర బిల్డింగ్ అనమాట సెంటర్లో ఉండేది. దగ్గరికి ఏంది అసు వైటీ లైక్ చేయండి. యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది, సెర్చ్ చేసి అసు వైటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, చూడండి, బాగా వాచ్ చేయండి, ఎంకరేజ్మెంట్ చేయండి మాకు. ఇదే మా అశోక్ ఉండే రూము, ఇక్కడే ఉంటాడు. ఇక్కడే పక్కనే స్కూల్ ఒకటి ఉంటుంది, పాకిస్తానీ స్కూల్ ఒకటి ఉంటుంది, మస్జిద్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏరియాలో మ్యాక్సిమము, ప్రతి ఏరియాలో అంటే 1 కిలోమీటర్ సరౌండింగ్లోనే
మాక్సిమం గా లేదంటే ఒక మినిమం ఒక 10 మసీదులు దాకా ఉంటాయి. 1 కిలోమీటర్ సరౌండింగ్ లోనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ హాస్పిటల్ బాగా రిచ్. ఇక్కడ మనం చూయించుకోలేము, అదర్ కంట్రీస్ వాళ్ళు చూయించుకోలేము. ఇక్కడ వాళ్ళకి ఏం నార్మల్ గానే ఉంటుంది, మనకే కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. ఇదే ఈ రూట్లో ఎందుకు వచ్చినామంటే మనం అశోక్ రూమ్ చూపిద్దాం మీకు అని ఇట్లా వచ్చాము. దట్టు ఇక్కడ చూడండి, సామా బిల్డింగ్ అనేది ఒకటి ఉంది. సమా బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో థియేటర్ ఉంది, ప్లస్ స్పోర్ట్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి, స్నాక్స్ తినడానికి మా హోటల్స్ అన్నీ ఉన్నాయి. బాగుంటుంది బిల్డింగ్ కాడ, టిఫిన్ అన్ని బాగుంటాయి. మా వాళ్ళందరూ మ్యాక్సిమం అది ఒక పాయింట్ అనమాట. సమా బిల్డింగ్ అనేది ఒక అడ్రస్ గా చెప్పుకుంటారు అందరూ. సమా బిల్డింగ్ దగ్గర ఉండారండి ఈ విధంగా చెప్పుకుంటారు. అవునండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, రోడ్ క్రాస్ అవుతున్నాము. చూడండి వెహికల్స్ అట్లా వెళ్తా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని వెళ్తా ఉండాలి మనము. మీరు ఎవరైనా కోయిటికి రాదలుచుకుంటే రావచ్చండి, ఇక్కడ మంచి సంపాదన ఉంటుంది. కాకపోతే ఫ్యామిలీస్ ని వదిలేసి రావద్దండి. ఫ్యామిలీస్ ని వదిలేసి రావడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫ్యామిలీ మనకు దగ్గరగా ఉంటే కన్నా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్యామిలీ దూరంగా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యామిలీ మెయిన్ అండి మనకి, ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే ఫ్యామిలీ మెయిన్. కాబట్టి ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. ఒకవేళ కోయిటికి రావాలని ఎవరైనా అనుకుంటా అంటే ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. ఇది బతాకా ఆఫీస్ అన్నమాట. బతాకా ఆఫీస్ ఇక్కడ బతాకా ఆఫీస్లో మనం సివిల్ ఐడీలు అప్లై చేసినాక మనకు అక్కడికి వెళ్ళి మన మిషన్లలో తీసుకోవాలి. చూడండి ఇక్కడ నాసర్ మాల్ ప్లస్ ఎక్సైడ్, కోస్టా కాఫీ, ఇవన్నీ ఫార్మసీలు, తల్వాత్ కిచెను, తల్వాత్ మార్టు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడే మాకు ఎక్కువ ఆర్డర్స్ లభ్యమవుతాయి. ఎక్కువ డ్యూటీస్ కూడా ఇక్కడే బాగుంటాయి. మేము ఏరియాలో కాకపోతే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ హెవీ ట్రాఫిక్ ని తట్టుకొని డ్యూటీ చేయాలంటే చేయలేము, చాలా కష్టం. చూడండి ఇందాకనే ఒక లేడీ ఫార్చునర్ బండి తోలుకుంటా పోతుంది. ప్రపంచంలో అందమైన అమ్మాయిలు ఉండే దేశం అంటే కువైట్నే. కువైట్లోనే ప్రపంచంలో అందరికంటే అందమైన అమ్మాయిలు ఉంటారు. కువైట్ దేశంలో కువైటీస్ ప్రపంచంలోనే ఎక్కడా లేని అందమైన అమ్మాయిలు కేవలం ఈ కువైట్లోనే ఉంటారు. అది కువైటీస్ మాత్రమే, వేరే కంట్రీస్ వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ స్టైల్స్లో రెడీ అవుతారు అనమాట. వాళ్ళు మేకప్స్ కానీ వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ అది. ఇంకా వెళ్తా ఫుడ్ తీసుకొస్తాం. మా ఆడ అశోక్ చెప్పాడు ఇక్కడెక్కడో బిర్యానీ రాయలసీమ బిర్యానీనా, రాయలసీమ బిర్యానీ బాగుంటదంట. వెళ్ళి తీసుకోవాలని వెళ్తున్నాము. మన తెలుగు వాళ్ళు పెట్టిందే. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా హోటల్స్ పెడుతున్నారు. ఒకటి ఈనాడు హోటల్ అని పెట్టారు కొత్తగా, మళ్ళా తాజ్ హోటల్ అని ఒకటి పెట్టారు.